RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండల కేంద్రంలోని వెంకమ్మ మీడియాతో మాట్లాడుతూ గోల్కొండలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల నాగేపల్లి కోయపల్లి ఇప్పలగూడ మొగెల్లి సోమిని గోల్కొండ తదితర గ్రామాల్లో ఇంటిపై కప్పులు ఎగిరిపోయి కూలిపోవడంతో ఆస్తి నష్టం జరిగింది. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరియు గేదెలు 3 విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. పశువుల డాక్టర్ను వివరణ కోరగా సర్టిఫికేట్ ఇస్తానని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ అధికారి వివరణ కోరగా గేదెలు విద్యుత్ వైర్ తెగి పడటంతో మృతి చెందినట్లు సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. మొత్తం దుకాణం తిండ సావుకారంలో దుకాణం బట్టలన్న గాలిని కూడా చిటుకు పొడుకు వాతే బాగుతుంది. దుకాణం సామాన్ 30-40 వేకిన సామాన్ అలా కొద్ది సామాన్ దుకాణం గిల అరే నన్ను అక్క నన్ను ఉండేళ్ళాను బాగా ఉపయోగిస్తాను. మెల్ల మోటు గీగిటాలు తిరుగుతుంది అంటారు గిల గిల నష్టపరిహారం కావాలని మనవి చేస్తున్నా. ఈ రేకులు 20 మొత్తానికి 20 రేకులు పోయినాయి. అటు 10 ఇటు 10 20 రేకులు పోయినాయి సార్. మనకి నష్టపరిహారం అందలేదు ఇప్పటి వరకు. దయచేసి మాత్రం ఈ రేకులను గమనించి పెద్దలు అంతేనా గవర్నమెంట్ సభ్యులు దయచేసి చూడాలి. కాదు ఇది చెప్పమ్మా. గాడి వచ్చి కరెంట్ తీగుండే తీసి తీసి మళ్ళీ పెట్టిండు. కరెంట్ ఇప్పుడు తీగి ఉంచితే అయిపోవు కదా, అని ఉంచలేదు.
పొద్దుగాల తీసిండు. మీ పేరేంది? నా పేరా వెంకమ్మ. ఇంకమ్మా ఇదే ఊరు? ఇదే ఊరు బెజ్జరా. అదే ఇల్లు ఇదే. కరెంటు వాళ్ళు వచ్చిరా మరి? ఏమన్నారు? ఫోటోలు తెచ్చుకొని పోయాను. మన వాళ్ళకు ఫోన్ చేసి శంకర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళందరూ ఫోటోలు తెచ్చుకొని పోయింది. ఒక డాక్టర్ ఇంకా వచ్చాడు. డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఏమన్నాడు, మరి ఆ సర్టిఫికెట్ అన్ని తయారు చేసుకో, రేపు కాగితం పంపాలి రాసుకొని అని చెప్పాను. కరెంటు కూడా వచ్చిండ్రా? కరెంట్ వాళ్ళు వచ్చినాయి. కరెంట్ తెప్పించిన అని చెప్పి రాత్రేనా? తెల్లారంగానా? తెల్లారంగానే